శ్రీమాత్రే నమః. శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది పురస్కరించుకుని పంచాంగ శ్రవణం తెలుసుకుందాం. పంచాంగము అంటే పంచ అంగాలు అని అర్థం వస్తుంది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి వాటిని పంచ అంగాలు అంటారు. ఈ పంచాంగాలతో కూడుకున్నదే పంచాంగము అని చెప్పవచ్చు. తిథిశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతుమే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగస్య ఫలం ఇదం అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. శ్రీ పరాభావనామ సంవత్సరం కలియుగం 5127 సంవత్సరము, కీర్తి శకం 2026. ఈ పరాభావనామ సంవత్సరానికి అధిపతి గురుడు. ఉగాది సంవత్సరాది గురువారం రోజున ప్రారంభం అవడం వల్ల ఈ సంవత్సరానికి అధిపతి గురుడు అని చెప్పవచ్చు. మంత్రి కుజుడు, సైన్యాధిపతి మేఘాధిపతి అర్ఘ్యాధిపతి చంద్రుడై ఉన్నాడు. అలాగే సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి రవి. ఈ సంవత్సరంలో మనకి వర్షాలు 4 భాగాలు భూమి మీద పడతాయి, 4 భాగాలు సముద్రంలో పడగా మిగతా 9 భాగాలు కూడా పర్వత శ్రేణుల మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరంలో మనకి గ్రహణాలు ఏమీ కూడా లేవు. అలాగే మనకు సోషల్ మీడియాలో చాలా మంది లేనటువంటి గ్రహణాల గురించి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి గమనించాలి, ఈ సంవత్సరం మనకి గ్రహణాలు అనేటువంటివి ఏమీ కూడా లేవు. ఈ సంవత్సరం వరి పంట కన్నా కూడా మిగతా పంటలన్నీ కూడా యోగిస్తాయి, బాగా పండి లాభాలు చేకూర్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైతులకి 2 పంటలు కూడా యోగదాయకంగా ఉన్నది ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కర్తరి ప్రారంభం 4వ తారీఖు 5వ నెల 2026 సోమవారం రోజున డొల్లు కర్తరి ప్రారంభం అవుతుంది. అలాగే 11వ తారీఖు వరకు కూడా ఈ డొల్లు కర్తరి అనేటువంటిది ఉంటుంది. 11వ తారీఖు నుంచి మరలా 29వ తారీఖు 5వ నెల 2026 వరకు కూడా పెద్ద కర్తరి అంటారు. ఈ సమయాల్లో వివాహాది శుభముహూర్తాలు ఏవి కూడా ఉండవు. అలాగే 15వ తారీఖు 7వ నెల 2026 బుధవారం రోజున గురుమౌఢ్యమి అనేటువంటిది ప్రారంభమవుతుంది. 12వ తారీఖు 8వ నెల సుమారు 1 నెల రోజుల పాటు శుభముహూర్తాలు ఏమీ ఉండవని చెప్పవచ్చు. 19వ తారీఖు 10వ నెల 2026న శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. 29 10వ నెల 2026 వరకు కూడా ఈ శుక్రమౌఢ్యం ఉన్నందున శుభముహూర్తాలు ఏమీ ఉండవు. ఈ సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి యమునా నది పుష్కరాలు కూడా ఉన్నాయి. పుష్కర కాలము అంటే గురుగ్రహం కర్కాటక రాశి యందు ప్రవేశించడం వల్ల యమునా నదికి పుష్కర యోగం అనేటువంటిది కలుగుతుంది. 2వ తారీఖు 6వ నెల 2026 నుండి 13వ తారీఖు 6వ నెల 2026 వరకు కూడా యమునా నది పుష్కరాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ సంవత్సరం రాశి ఫలితాలు కనుక చూసుకుంటే కనుక మనకి మేషాది 12 రాశుల వరకు ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వచ్చేసేపటికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు కూడా వీరు మేషరాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4 అని చెప్పవచ్చు. పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉన్నందువలన ఈ రాశి వారికి సంవత్సరాంతం వరకు కూడా రాహు కేతు యొక్క బలం లేకపోవడం వల్ల వీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆటంకాలు పడే అటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైతే వ్యావహారికంగా ముందుకు వెళ్తారో అది నత్తనడకన ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రులు, బంధువుల యందు చాలా జాగ్రత్తగా వహించాలి. విరోధం కలిగేటువంటి అవకాశం చాలా ఉన్నది. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, వ్యవసాయం చేసేటువంటి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. వృత్తి పనులు చేసేటువంటి వారందరూ కూడా కాళ్ళు చేతులు రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగంలో పై అధికారుల చేత ఒత్తిడులతోటి కాస్త మానసికంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారస్తులు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. వ్యవసాయదారులకి మొదటి 2 పంటలు కూడా యోగిస్తాయి, 3వ పంట ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సూచిస్తా ఉన్నది. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉండడం చేత వారికి బద్ధకం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే ఎక్కువగా నిద్రపోతుంటూ ఉంటారు. అలాగే మెల్లగా మతిమరుపు అనేటువంటిది కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు లేదా వాహన ప్రయాణం
మీరు కూర్చున్నప్పటికీ కూడా, నడపవసరం లేదు, కూర్చున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నాయి. తగు జాగ్రత్తగా వ్యవహరించి ప్రయాణాలు చేయడం మంచిది. దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే కూడా మంచిది. చేసేటువంటి వారు తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఉద్యోగులపై చాలా ఒత్తిడి అనేటువంటిది ఉంది ఈ సంవత్సరం. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా మీ పై అధికారులతోటి వ్యవహరించుకోవడం వల్ల కాస్త ఉపశమనం కలిగి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం చేత జ్ఞాపక శక్తి అనేటువంటిది కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి విద్యార్థులు పరీక్షల యందు 1కి 10 సార్లు బాగా చదువుకుని ముందుకు వెళ్తేనే వారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. లేదంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇక్కడ గోచరిస్తా ఉన్నది. అలాగే అధిక మొత్తంలో వ్యాపారస్తులందరూ కూడా పెట్టుబడులు బట్టి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్తూ ఉన్నాము. ఈ మేషరాశి వారికి ఏతావాత ఈ సంవత్సరం అంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించడం లేదు. కాబట్టి సంవత్సరాంతం వరకు కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ మేషరాశి వారు శనివారం నియమం పాటిస్తూ, ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి వీరు శనివారం నియమం పాటించడం వల్ల మరిన్ని చక్కటి ప్రయోజనాలు పొందుతారు. అలాగే శనివారం రోజున తైలాభిషేకం చేసుకోవడం వల్ల, శనీశ్వరుడి యొక్క నామం జపం చేసుకోవడం వల్ల, నవగ్రహ స్తుతిని పాటించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుదిరితే శనీశ్వరుడికి జపశాంతి కార్యక్రమాలు, శివుడికి రుద్రాభిషేక కార్యక్రమాలు చేసుకోండి. కాస్త మనశ్శాంతి, ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5, అవమానం 4 అని చెప్పవచ్చు. పరాభవ నామ సంవత్సరం ప్రారంభం నుండి శుభాశుభ ఫలితాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వ్యాపారాభివృద్ధి, ఉద్యోగంలో ఉన్నత స్థితి కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయపరంగా కొంత అనుకూలంగా ఉన్న గృహ నిర్మాణాలు, భూమి కొనుగోలుతోటి కాస్త వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారికి గృహ నిర్మాణాలు లేదా భూమి కొనుగోలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సమయం అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా తిరిగి ప్రారంభం చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం వీరికి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నతమైనటువంటి వ్యక్తులతోటి పరిచయం, స్నేహాల కింద మారి అభివృద్ధి పరంగా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశి వారికి శత్రుబాధ కూడా అధికంగా ఉందనే చెప్పవాలి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం మధ్యమైనటువంటి ఫలితం ఉంది. అంత ఎచ్చుగా లేదు. మొదటి 2 పంటలు లాభదాయకంగా ఉండి, 3వ పంట ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులందరికీ కూడా ఈ సంవత్సరం విజయాలు చేకూరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నతమైనటువంటి పదవిని వీరు తీసుకోవడము, అలాగే ఈ యొక్క రాజకీయంలో ప్రజాదరణ కూడా చాలా కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులకి పరీక్షల యందు చాలా సులువుగా విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాల కోసం గురుగ్రహానికి జపశాంతి చేసుకోవడం వల్ల, అలాగే రుద్రాభిషేక కార్యక్రమాలు జరిపించడం వల్ల, గురువారం నియమం పాటించడం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు కూడా ఈ మిథున రాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే కనుక ఆదాయం 8, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 1, అవమానం 7 అని చెప్పేసి చెప్పవచ్చు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉన్నది. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, వ్యవసాయ రంగాల వాళ్ళందరికీ కూడా అభివృద్ధి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో విదేశీ ప్రయాణాలు విద్యార్థులకి, అలాగే ఉద్యోగులకి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకి క్రియ విక్రయాలు బాగా జరిగి లాభాలు చేకూరేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కళారంగంలో, క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి సమయం, అనుకూలమైనటువంటి వాతావరణము, ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
అలాగే క్రీడా రంగంలో వాళ్ళకి మంచి సమయము, అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. రాజకీయంగా ఈ సంవత్సరం ప్రజాదరణ బాగా కలిగి చక్కటి ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నది. అలాగే రాహు కేతువుల యొక్క జపశాంతి జరిపించుకుని చండీ హోమం చేపించుకోవడం వల్ల ఈ మిథున రాశి వారికి మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉన్నది. మీరు తలిచినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు. అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం ఉన్నది. ఉన్నతమైనటువంటి విద్యకి మీరు ముందుకు వెళ్తే కనుక వాటిలో జయం కలిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఈ మిథున రాశి వారందరూ కూడా శుక్రవారం నియమం పాటించడం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది జీవితం సుఖంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పరాభవనామ సంవత్సర కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు కూడా కర్కాటక రాశి వారికి చెందుతారు. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7 అని చెప్పవచ్చు. పరాభవనామ సంవత్సరంలో కొద్దిగా శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే కొద్దిగా ఒడిదుడుకులు కూడా ఉంటూ ఉంటాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు రావడం, ఇబ్బందులు ఎదురవడం అనేటువంటివి సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటాయి వారికి. కానీ అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తవడానికి శ్రమ చేత అవన్నీ కూడా మీకు అనుకూలంగా యోగిస్తాయి. పెట్టుబడి పెట్టి వ్యాపారస్తులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. అలాగే వ్యాపారం చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్రులు నమ్మి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యవసాయ రంగం వాళ్ళకి 1, 2 పంటలు లాభించినా కూడా 3వ పంట ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నది. భూమి, గృహము క్రయ విక్రయాలు చేసేటువంటి సమయంలో కాస్త చికాకులు కలుగుతూ ఉంటాయి. అలాగే కోర్టు సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రులు, బంధువుల్లో మీకు విరోధులు కూడా అయ్యేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం సూచిస్తూ ఉంది. అలాగే ఆదాయానికి మించి వ్యయం ఖర్చు అవుతూ ఉంటుంది ఈ సంవత్సరం. విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మాత్రమే ప్రయోజనాలు పొందుతారు, విజయాలు సాధిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. 1కి 10 సార్లు చదవండి విద్యార్థులందరూ కూడా. అలాగే ఈ రాశి వారికి శిరస్సు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శిరస్సుకు సంబంధించినటువంటి అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉన్నది. తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు గురువారం నియమం పాటించి గురుగ్రహానికి జపశాంతి జరిపించడం వల్ల మరిన్ని చక్కటి ప్రయోజనాలు పొందుతారు. అలాగే మృత్యుంజయ హోమం, ఖచ్చితంగా మృత్యుంజయ హోమం చేపించుకోండి. తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి మీకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కటి ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరాంతంలో కర్కాటక రాశి వారికి చాలా ఉన్నతమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. కాస్త మధ్యలో చికాకులు ఉంటాయి కానీ శుక్రవారం నియమము అలాగే గురువారం నియమము పాటిస్తూ ఉండండి. చక్కగా దేవాలయ దర్శనం చేసుకుంటూ ఉండండి. మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. పరాభవనామ సంవత్సరంలో సింహరాశి యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారే వచ్చేసి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం వరకు కూడా సింహరాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఆదాయం 5, అలాగే వ్యయం కూడా 5 ఉంది. రాజపూజ్యం 7, అవమానం కూడా 7 ఉంది. ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అష్టమ శని దోషం వల్ల కాస్త చికాకులు ఉంటాయి. సకాలంలో పనులు అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మానసికంగా, శారీరకంగా ఈ సంవత్సరం కాస్త చికాకులు, ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుబలం చేత ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీరు చక్కటి విజయాలు సాధిస్తారు. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తలపెడతారు. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది. శారీరకమైనటువంటి శ్రమ అధికమవుతూ ఉంటుంది. ఆదాయం, వ్యయం 2 కూడా సమానంగానే ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు. మొత్తానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది వివాహ కార్యక్రమాలు తలపెట్టడానికి. విదేశీ విహార తీర్థయాత్రలు అన్ని కూడా చేసేటువంటి యోగదాయకంగా ఈ సింహరాశి వారికి సంవత్సరం ఉన్నది. అలాగే అష్టమ శని దోషం వల్ల కాస్త జ్ఞాపక శక్తి అనేటువంటి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసేటువంటి వారికి బదిలీలు అయ్యేటువంటి అవకాశం, అంటే ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి
అవకాశాలు ఉన్నాయి, లేదా ఉద్యోగంలో మార్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులు తగు జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవడం వల్ల కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. రాజకీయం వారికి ఈ సంవత్సరం సామాన్యమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అలాగే కళాకారులకి, క్రీడా రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ఊరటగా ఉంటుంది. ఈ సంవత్సరం కాస్త అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. అలాగే వ్యవసాయ రంగం వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఉంటాయి కానీ మొత్తానికి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉన్నది. శనివారం నియమం పాటించి శనీశ్వరుడికి జపశాంతి జరిపించుకోవడం వల్ల ఈ సింహరాశి వారు మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కన్యా రాశి ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11 అని చెప్పవచ్చు. అలాగే రాజపూజ్యం 3, అవమానం కూడా 3 అని చెప్పవచ్చు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఆర్థికమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు ఉంటాయి, ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి పనులన్నీ కూడా. మానసికమైనటువంటి చికాకులు కూడా ఎక్కువగా ఉన్నాయి. శత్రు కలహాలు ముఖ్యంగా చెప్తున్నాము, శత్రు కలహాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రులు అలాగే బంధువులతోటి కలహాలు ఏర్పడే సమస్యలుగా మారేటువంటి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు అతి కష్టం మీద మీరు నెరవేరుస్తారు. దూర ప్రయాణాలు అన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. కాస్త ప్రయాణ సమయంలో జాగ్రత్తలు వహించాలి. విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ సంవత్సరంలో కన్యా రాశి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉన్నది. కానీ సంవత్సరాంతంలో ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం కూడా గోచరిస్తూ ఉన్నది. అలాగే విద్యార్థులకి కాస్త కష్టమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. బాగా చదివితే తప్ప వీరు పరీక్షల్లో ఉత్తీర్ణత అనేటువంటిది కష్టంగా ఉన్నది. విద్యార్థులకి ఈ సంవత్సరం సామాన్యమైనటువంటి ఫలితం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకి కూడా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మధ్యం వరకు కూడా బాగానే ఉండి చివరి దశలో పదవీ గండము అలాగే ప్రభుత్వ గుర్తింపు పోయేటువంటి అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు వహించాలి. ఈ కన్యా రాశి వారు మరిన్ని ప్రయోజనాలు పొందడం కోసం సూర్యగ్రహానికి అలాగే కుజగ్రహానికి జపశాంతి చేసుకోవడం వల్ల, అలాగే మంగళవారం నియమం పాటించడం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ యొక్క తులారాశికి చెందుతారు. ఆదాయం 5, వ్యయం 14 కింద ఈ రాశి వారికి ఉన్నది. అలాగే రాజపూజ్యం 6, అవమానం 3 అని చెప్పవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సిద్ధి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. అన్ని రంగాల వారికి కూడా చాలా చక్కటి సమయాన్ని చెప్పవచ్చు. వ్యాపారస్తులకి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడం వల్ల ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే వ్యవసాయం రంగం వాళ్ళకు కూడా అన్ని విధాలుగా బాగుంది. పంటలన్నీ కూడా యోగిస్తాయి. అలాగే ఈ తులారాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. పై చదువులు ఎవరైతే చదవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. వీరు చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ యొక్క తులారాశి వారు గృహ నిర్మాణాలు కానీ, భూమి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎప్పుడో ఆగిపోయినటువంటి పనులు, ఆటంకాలు కలిగేటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం వీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ స్థిరాస్తుల యందు వృద్ధి చేసేటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. అవన్నీ కూడా సఫలీకృతం అయ్యేటువంటి అంశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ తులారాశి రాజకీయ నాయకులందరికీ కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. ఈ తులారాశి వారికి చక్కటి సమయం. ఏతావాత ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మొత్తం 12 రాశుల్లో ఈ తులారాశికి విశేషమైనటువంటి రాజయోగం ఉందని చెప్పవచ్చు. ఈ తులారాశి వారు మరిన్ని ఫలితాలు పొందడం కోసం శుక్రవారం నియమం పాటించి, అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుని, అటు పిమ్మట రాహుగ్రహ జపశాంతి అనేటువంటి చేయించడం వల్ల మరిన్ని
చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదము, అలాగే అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కూడా వృశ్చిక రాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 8 అని చెప్పవచ్చు. అలాగే రాజపూజ్యం 2, అవమానం 6. పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగానే ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు ఏమీ కూడా అంతగా లేవు. 2-3 విధాల ధనాదాయం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకటే ఇన్కమ్ సోర్స్ కాకుండా ఎవరైతే మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అనుకుంటారో అవి యోగదాయకంగా రాణించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్థిరాస్తుల యొక్క వృద్ధి కూడా కలుగుతుంది. చక్కటి వ్యక్తులు పరిచయం అయ్యి ఆ వ్యక్తుల ద్వారా మరిన్ని ప్రయోజనాలు కలిగి వారు స్నేహితులయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగం వాళ్ళన్నట్టు అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఎప్పుడో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీరేటువంటి అవకాశం ఈ సంవత్సరం మీకు గోచరిస్తూ ఉంది. మొండి బాకీలు కూడా మీ అందరికీ వసూలవుతాయి. అలాగే సంతాన వృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం కూడా ఈ సంవత్సరం చెప్పబడింది. అలాగే నూతన భూమి, నూతన గృహం కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. కోర్టు వ్యవహారాల్లో ఎప్పటి నుండో అలా ఉండిపోయినటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈ సంవత్సరం పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉన్నది. వ్యవసాయదారులందరికీ కూడా మంచి యోగదాయకంగా ఉన్నది. రుణాలన్నీ కూడా తీర్చేటువంటి యోగదాయకం కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టేటువంటి అవకాశం ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా వృద్ధి చెందుతాయని చెప్పడంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు మరిన్ని ప్రయోజనాల కోసం గ్రామ దేవత ఆరాధన చేయడం వల్ల, అలాగే రాహుకేతువుల యొక్క జపశాంతులు జరిపించడం వల్ల, అలాగే ఆదివారం నియమం పాటించడం వల్ల మరిన్ని చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు కూడా ధనస్సు రాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజం 5, అలాగే అవమానం 6 అని చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం బాగా ఉన్నా కూడా తగిన ఖర్చు కూడా అలాగే ఉంటుంది. వృత్తి, వ్యాపారాలకు ఊహించిన దానికన్నా కాస్త తక్కువ లాభాలు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో వీరు అనుకున్నటువంటి స్థితి కన్నా కూడా తక్కువ స్థితి కలిగేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. వ్యవసాయ రంగం వారికి కూడా తక్కువ లాభాలు కలుగుతాయి, కానీ లాభాలు మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి. విద్యార్థులకి అతి కష్టం మీద పరీక్షల యందు ఉత్తీర్ణత అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కష్టపడి చదువుకోవడం మంచిది. నమ్మినటువంటి వారు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వారు తస్మాత్ జాగ్రత్త. అలాగే దూర ప్రయాణాలు చేసేటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అపనిందలకు కూడా మీకు దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అపనిందలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త వహించాలి. శుభకార్యాలు, గృహ నిర్మాణ పనులన్నీ కూడా ఈ సంవత్సరం కాస్త ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అర్ధాష్టమ శని దోషం వల్ల ఉత్సాహము, చురుకుదనం అనేటువంటిది కొద్దిగా తగ్గి కాస్త బద్ధకము, మందబుద్ధి అనేటువంటివి కలుగుతాయి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి పురుషులకి అలాగే స్త్రీలకి కూడా వివాహ యోగం చక్కగా ఉన్నదని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకి ఆశించిన దానికన్నా కూడా తక్కువ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ధనుసు రాశి వారు గురుగ్రహానికి అలాగే శనిగ్రహానికి జపం శాంతి చేపించడం వల్ల, అలాగే గురువారం నియమం పాటించడం వల్ల, అలాగే శక్తి పీఠాలు కానీ లేదా పుణ్యక్షేత్రాలు కానీ సందర్శించడం వల్ల మరిన్ని చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. పరాభవనామ సంవత్సర మకర రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అలాగే ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2 అని చెప్పవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా మకర రాశి వారికి చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి, వ్యాపారము, అలాగా వ్యవసాయాలు చేసేటువంటి వారికి చాలా లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగులకి కూడా ప్రమోషన్లు కలిగేటువంటి అవకాశం ఉంది.
అలాగే చక్కటి సమయం ఉద్యోగంలో మార్పులు చేయడం గానీ, లేదా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు ఈ సంవత్సరం చాలా సులువుగా విజయాలు సాధించేటువంటి యోగదాయకం ఉంది. పై చదువులు కూడా యోగిస్తాయని చెప్పవచ్చును. అలాగే వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు అనేటువంటివి లభిస్తూ ఉంటాయి. అలాగే చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, కోర్టు సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలున్నాయి. అలాగే వ్యవసాయ రంగం వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయము. ఒక పంట, 2 పంటలు కూడా చేతికొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే వచ్చినటువంటి పంట లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే క్రీడా కళాకారులందరికీ కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వీరికి ఈ సంవత్సరం ధనాదాయకం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చును. అలాగే దైవ కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు. గృహ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యోగిస్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చక్కటి ప్రజాదరణ అనేటువంటిది కలుగుతుంది. ప్రభుత్వ గుర్తింపులు లభిస్తాయి. ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టేటువంటి అవకాశం చక్కగా ఉన్నది. అలాగే ఈ యొక్క మకర రాశి వారు మంగళవారం నియమం పాటించి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని, అమ్మవారికి ఆరాధన చేసుకుని, రాహుకేతువుల యొక్క జపశాంతి జరిపించడం వల్ల మరిన్ని చక్కటి ఫలితాలు పొందుతారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కుంభరాశి వారు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే శతవిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. పరాభావ నామ సంవత్సరంలో అనుకోని కలహాలున్నాయి. మాట పట్టింపులు, అలాగే స్నేహితుల మధ్య కానీ లేదా బంధువుల మధ్య కానీ కాస్త విభేదాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి. చేసే పని యందు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కానీ ముందుకు పోతూ ఉంటే గనక ఏదో సమయంలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారం చేసుకునేటువంటి వారందరికీ కూడా లాభదాయకంగానే ఉందని చెప్పవచ్చు. ఉద్యోగం రంగం వాళ్ళకి కూడా ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉన్నది. అలాగే ఎవరైతే ఉద్యోగ సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకం అని చెప్పవచ్చును. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరేటువంటి పరిస్థితి ఇక్కడ గోచరిస్తూ ఉంది. అలాగే వాహన ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించే అవసరము. విలువైనటువంటి వస్తువుల పట్ల కూడా చాలా శ్రద్ధగా ఉండాలి. విలువైనటువంటి వస్తువులు లేదా ఆభరణాలు పోగొట్టుకునేటువంటి అంశం సూచిస్తూ ఉంది ఇక్కడ. భూమి, గృహ నిర్మాణాలన్నీ కూడా చేపడతారు. అవన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి. అలాగే వ్యవసాయదారులకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. కాస్త ఇబ్బంది వాతావరణం ఉంది. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి, కాస్త తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఈ యొక్క వ్యవసాయం చేయడం వల్ల ఈ సంవత్సరం వారికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే విద్యార్థులకి ఈ సంవత్సరం కాస్త మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. చదువు యందు కాస్త ఆసక్తి తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బద్ధకం పెరిగిపోతుంది వీరికి. జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశాలున్నాయి కాబట్టి విద్యార్థులు తగు జాగ్రత్త తీసుకుని పరీక్షల యందు ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే రాజకీయం రంగం వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశి వారు మరిన్ని ఫలితాలు పొందడం కోసం రాహుగ్రహానికి జపశాంతి జరిపించుకోవడం వల్ల, రుద్రహోమము లేదా రుద్రాభిషేకము, ఆయుష్య హోమం జరిపించుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందుతూ ఉంటారు. శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీనరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 4 పాదాలు కూడా మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 7, అవమానం 2 అని చెప్పవచ్చు. పరాభావనామ సంవత్సరంలో ఎక్కువ శాతం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణమే కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనాదాయం చక్కగా ఉంటుంది. ఎటువంటి లోటు ఉండదు. అలాగే వృత్తి వ్యాపారాలకి చక్కటి సమయం అని చెప్పవచ్చును. వారు చేసేటువంటి పని యందు చక్కటి లాభాలు కూడా చేకూరుతాయి. అలాగే ఉద్యోగులకి ప్రమోషన్లు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి కూడా చాలా తగ్గుతుంది. అలాగే విద్యార్థులు అతి కష్టం మీద విజయాలు సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్యవర్తిత్వం ఉండడం వల్ల చాలా నష్టపోయేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయం రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా 2, 3 పంటలు కూడా యోగించేటువంటి అవకాశం ఉన్నది. శారీరకమైనటువంటి శ్రమ పరిగి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.
అలాగే భూమి, గృహ నిర్మాణాలు ఎవరైతే చేపట్టారో వారందరికీ కూడా ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలున్నాయి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి కొంత ఇబ్బంది ప్రస్తుత కాలమానంలో ఉన్నదా కూడా సంవత్సరాంతం తర్వాత పై పదవులకి వెళ్ళడము, అలాగే విశేషమైనటువంటి ప్రభుత్వ గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. ఈ యొక్క మీనరాశి వారు మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాల కోసం రాహుకేతువుల యొక్క జపం చేపించుకోవడము, అలాగే శనికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల వీరు చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. శ్రీమాత్రే నమః.